హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్లైస్ అండ్ స్పైస్ విత్ కవిత. ఈ రోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి గార్లిక్ ప్రాన్స్ రోస్ట్ అండి. నాన్ వెజ్ అడుగుతున్నారు నన్ను చాలా మంది, సో ఆ కర్రీ చేసుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్ 1 అండి, బిగ్ ఆనియన్ 1, ధనియాలు 1 స్పూన్, 1.5 స్పూన్ ధనియాలు, జీలకర్ర 1 స్పూన్, దాల్చిన చెక్క 1/2 ఇంచ్, యాలకులు 3, లవంగం 3 అండ్ వెల్లుల్లి 4 to 5 క్లోవ్స్, పచ్చిమిర్చి, ఇవి రొయ్యలు స్టిమ్స్ అంటారు కదండి ఇక్కడ. దీన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఆల్రెడీ మనకి నరాలు అదంతా తీసేసి వచ్చేస్తుంది. ఇవి 1/2 kg 50 కౌంట్ ఉంటుందండి. ఇది కరివేపాకు అండ్ కొత్తిమీర. ఇది కొంచెం ఓల్డ్ స్టైల్ అండి, దీనికి ఎక్కువ ఏమీ అక్కర్లేదు దినుసులు కూడా. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ బ్లెండ్ చేసుకోవాలండి మిక్సీలో. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, కానీ ఈ గార్లిక్ అనేది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. వెల్లుల్లి ఆ నేమ్ లాగానే ఇది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్, ఈ మెజర్మెంట్స్ చెప్పా కదా, ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్, లవంగం, యాలక, దాల్చిన, ఇవి మొత్తం మిక్సీలో వేసేసి బ్లెండ్ చేసుకుందాం. మిర్చి, కరివేపాకు ఉంచేయండి. ఇది మొత్తం ఒకేసారి బ్లెండ్ అవ్వదండి, మళ్ళీ మిగిలింది కూడా చేసేసుకుందాం. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఈ ప్రాన్స్ అనేవి క్లీన్ చేసేసుకుని ఉంటే కర్రీ చాలా సింపుల్, చాలా త్వరగా అయిపోతుంది. దీన్ని టమాటో రసం కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఆన్ చేసుకుని ఎప్పుడు చెప్తాను కదండి, నాన్ వెజ్కి ఎప్పుడు పీనట్ ఆయిల్ చాలా బాగుంటుంది, పల్లీల ఆయిల్. ఇది సుమారుగా 1 కప్ లాగా తీసుకోండి. చిన్నది 1 కప్ లాగా, ఎందుకంటే ఫ్రాన్స్ అనేది ఆయిల్ తీసేసుకుంటుంది. ప్లస్ నాన్ వెజ్లో ఆయిల్ లేకపోతే చాలా నీ స్మెల్ వస్తుందండి. స్టార్ట్ చేసుకుందామండి. ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసేయండి. ఇది పచ్చివాసన పోవాల్సిందే అండి. ఇంత ఆయిల్ అంటారేమో అండి, ఈ కర్రీకి అయితే తప్పదు. ప్రాన్స్ నార్మల్గానే నీసువాసన వస్తూ ఉంటాయి, సో కొంచెం నార్మల్గా కన్నా కొద్దిగా ఎక్కువ పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ చాలండి, ఎందుకంటే మనం ఆల్రెడీ గార్లిక్ కింద బ్లెండ్ చేసుకున్నాం కదా. కరివేపాకు ఇప్పుడు కొద్దిగా వేయండి, మళ్ళీ తర్వాత వేసుకుందాం. మిర్చి వేసేయండి 2, 3 మీ స్పైసీని బట్టి. ఈ టైంలో ప్రాన్స్ కూడా వేసేసుకోండి. మొత్తం అంతా కలిపి మంచిగా ఫ్రై అయిపోతాయి. మరీ లేట్ చేస్తే ఆనియన్ పేస్ట్ మాడిపోతుంది, రొయ్యలు ఫుల్గా కుక్ అవ్వవు. ఇప్పుడు ఇందులోకి పసుపు 1/2 స్పూన్, సాల్ట్ అయితే వేసేసుకోండి మీ టేస్ట్కి సరిపడా. దీనికి ఇంకా జీడిపప్పు అని, గసగసాలని ఏది అక్కర్లేదండి. ఇలా నేను చెప్పిన వాటితో ట్రై చేసి చూడండి ఒకసారి. జస్ట్ ధనియాలు, జీలకర్ర, లవంగం, చెక్క, యాలకులు అంతే. చూడండి ఆయిల్ ఎంత తగ్గిపోయిందో ఇందాక మీరు చూస్తే. ఇది పచ్చివాసన పోయే వరకు, ఆనియన్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు కుక్ అవనివ్వండి. లిడ్ క్లోజ్ చేసేసుకుంటే బెటర్. గ్రేవీ ఉంది కదండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మరి ఇందులో పచ్చివాసన మొత్తం పోయిందండి ఒక 7 మినిట్స్లో. ఇప్పుడు కారం వేసుకుందాం.
కారం అనేది స్పైసీని బట్టి అండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను, టీ స్పూన్స్. మళ్ళీ ఇది లిడ్ క్లోజ్ చేసేసుకోండి. ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి చక్కగా ఆయిల్ ఎంత మంచిగా పైకి తెలి ఎంత బాగా కనిపిస్తుందో. మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసుకుందాం. మీరు తినే ఘాటును బట్టి ఇక్కడ నేను చెప్పిన మెజర్మెంట్స్ కాకపోయినా 1 స్పూన్ ఎక్కువ లేకపోతే 1 స్పూన్ తక్కువ చూసుకుని వేసుకోండి స్పైసెస్ అనేవి. అండ్ ఇందులో కొద్దిగా వాటర్ పోద్దామండి. ఇవి 50 కౌంట్ ఇవి అని చెప్పాను కదా, పెద్దవి కదా, రొయ్యలు కుక్ అవ్వవు. సో వాటర్ పోసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకుందాం. కర్రీ లీవ్స్ మళ్ళీ ఒకసారి వేసేద్దామండి. లాస్ట్కి వచ్చేసింది కదా, అయిపోయింది కదా. ఇది ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది, ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పడతాయి. నేను ఇక్కడ రోస్ట్ అని చెప్పాను కదండి, రోస్ట్లోని ఇంకా దగ్గరగా అవ్వాలి, ఇంకా ఫ్రై అవ్వాలి ఆనియన్ అనేది, ప్రాన్స్ అనేది. రొయ్యలు అయితే కుక్ అయిపోయినాయి. కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేద్దాం. గార్లిక్ ప్రాన్స్ రోస్ట్ రెడీ అండి. ఆయిల్ పైకి వచ్చేసింది కదా, అంటే ఇంతకన్నా పైకి రాదండి, ఎందుకంటే ఇది చెప్పాను కదా ప్రాన్స్ అనేది బాగానే ఆయిల్ తీసేసుకుంటాం. రెడీ అండి, స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో. ఒక్కసారి దీని టేస్ట్ చూసేద్దామా అండి. గార్లిక్ ఫ్లేవర్ ఎరగదీసేస్తుందండి, చాలా బాగుంది. మీరు ఈ సండే ట్రై చేసేయండి. ఒక్కసారి ఈ కర్రీ మాత్రం టేస్ట్ చేసి చూడండి, చాలా నచ్చుతుంది మీ అందరికీ, నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఓకే అండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, స్లైస్ అండ్ స్పైస్ విత్ కవిత.